సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో శ్రీ పరాభావ నామ సంవత్సరంలో మరి మీకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. గత 12 నెలల నుండి కూడా వ్యవస్థ బాగాలేదు. 2024 సుమారుగా కూడా ఆగస్టు నుండే వ్యవస్థ బాగాలేదు. మరి దీనికి సంబంధించింది 2025 మనకు జూన్, జూలై అప్పటి వరకు మీకు అర్థమైపోయింది. ఓహో! నాకు బాగాలేదు అని. లైక్ గత 10, 12 నెలల నుండి అయితే వ్యవస్థ బాలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మా, మీ, ము, మే పేర్లతో ఉండేటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి కొంత ఆరోగ్య సమస్యలు కావచ్చును. అదే విధంగా కొంతమేర మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. చాలామంది వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుండో కూడా. ఆరోగ్య సమస్యలని, మనీ రిలేటెడ్ అని. అదే విధంగా కొంత నన్ను ఒకరు వివాహం చేసుకుంటాను అని చెప్పి వివాహం చేసుకోలేకుండా వదిలేసాడని గాని, మోసం చేశారని గాని, ఇలాంటివి ఎన్నెన్నో కూడా విపరీతమైనటువంటి క్లయింట్స్ మన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క సింహరాశి వారు. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గత 2000 చూసుకుంటే 24 ఆగస్టు నుండి హెల్త్ ఇష్యూసా, వాహన ప్రమాదాల, ప్రదేశ మార్పుల, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడమా, లేదా మనకు ఇంకా చూసుకుంటే మేబీ ఏమైనా మనీ రిలేటెడ్ ఎవరికైనా నమ్మి డబ్బులు ఇచ్చారు. ఓ రూ. 1,00,000 నెలకో 2,000, 3,000 ఇంట్రెస్ట్. వానికి బాలేక ఆ డబ్బులు రొటేషన్ గాక గొడవలు. ఇవాళ రేపు డబ్బులు ఇస్తేనే శత్రువులను కొనుక్కునేటువంటి పరిస్థితి ఉన్నది. డబ్బులు ఇచ్చి మరి శత్రువులను కొనుక్కునేటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కనుక ఇది గమనించుకోవాల్సినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి సింహరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సుమారుగా గ్రహాలు అన్నీ కూడా మీకు కొంత సహకరించడం లేదు. ఓపెన్‌గా చెప్పేస్తున్నా. శనికి సంబంధించింది సహకరించడం లేదు. అదే విధంగా కొంత గురువుకు సంబంధించింది కూడా సహకారం లేదు. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో ఏదైనా ఉన్నది అని అనుకుంటే మాత్రము మీ లగ్నంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు. మరి ఈ రాహుకేతువుల వల్ల ఏమిటి అంటే మీ జన్మ జాతకంలో గనుక ఒకవేళ రాహుకేతువులు నీచలో ఉన్న కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నా కూడా మనకిక్కడ గోచారానికి సంబంధించింది, గ్రాచారానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా రాహువు కేతువు యొక్క దశ అంతర్దశలలో ఉంటే మాత్రం, రాహువు గనుక మంచి స్థానంలో ఉంటే ఇక వారు వెనక్కి తిరిగి చూడకుండా వారి జీవితం అనేటువంటిది ముందుకు వెళుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సింహరాశి వారు కేతువు దశ గాని, రాహువు దశ గాని మంచిగా యోగిస్తుంది. అంటే కేతువు గనుక మంచి స్థానంలో ఉండాలి. రాహువు కూడా మంచి స్థానంలో ఉండాలి. ఇప్పుడు రాహువు వెళ్ళి ఎక్కడో మేషంలో ఉంటే ఫలితం రాదు. కేతువు వెళ్ళి ఎక్కడో శనైశ్వరుని ఇంట్లో ఉన్నా కూడా ఫలితం రాదు. ఆ దశలు వస్తే ఇబ్బందులు ఎదురై. సో, అదే విధంగా సింహరాశి వారికి వాహన ప్రమాదాలు ఉన్నవి. కొంతమేర గతంలో చూసుకుంటే మరి 2020లో కూడా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినవి సింహరాశి వారికి. మళ్ళీ తిరిగి ఈ 26లో రాబోతూ ఉన్నవి. గుండెకు సంబంధించింది కానీ, జబ్బలకు సంబంధించింది కానీ, అదేవిధంగా కొంత చెస్ట్ రిలేటెడ్ కానీ కొన్ని ఇష్యూస్ మాత్రము ఫేస్ చేసేటువంటి దాఖలాలైతే ఈ యొక్క సింహరాశి వారికి అయితే ఉన్నది. మరి సింహరాశి వారు అంటేనే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. వాస్తవానికి కూడా సింహరాశి వారు అంటే మంచు పర్వతం లాంటి వారు. చూడడానికి ఎంతో పెద్దగా అనిపించినా ఉన్నప్పటికీ కూడా మరి వీరి వద్దకు వెళ్ళి కొంత వీరిని ముట్టుకొని మాట్లాడినట్టయితే ఊరికే కరిగిపోతారు. సో, వీరిని ఎప్పటికప్పుడు పొగుడుతూ ఉండాలి. మీకేంది సూపర్ అన్నము అంటే కథం. వారి మనసు అనేటువంటిది పులకరించిపోతుంది. కానీ వీరిని గనక ఏమైనా హర్ట్ చేసే విధంగా గాని, వీరికి ఏమైనా కమిట్మెంట్ ఇచ్చి మనం మాట తప్పినా, ఒకవేళ వీరు ఫోన్ చేస్తే మనం ఫోన్ లేపకున్నా, లేదా వీరు గనక ఈ టైంకి వస్తా అని చెప్పి అని రాలేకున్నా మనం ఏమైనా హైండ్ ఇచ్చినా కూడా వీరు తట్టుకోలేరు. పిలవకున్నా పర్వాలేదు గానీ పిలిచి అవమానపరిస్తే మాత్రం తట్టుకోలేరు సింహరాశి వారు. ఇది బాగా గమనించుకోండి. కోపం అంటే కోపం. ఈగో ఫీలింగ్ అధికంగా ఉంటుంది.
కానీ సహాయం చేసే గుణం చాలా ఉంటుంది. అందరికీ సహాయం చేయాలనే మంచి మనసు మాత్రం వీరికుంటుంది. కొంచెం వీరిని అర్థం చేసుకోవాలంతే. కొంచెం వీరిని అర్థం చేసుకుంటే మాత్రం జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. రోజు పొగుడుతూ ఉండాలి ఏదో ఒక రకంగా. సో, ఏది ఏమైనప్పటికీ కూడా మరి సింహరాశి వారికి రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కొంతమేర ఇబ్బందులైతే ఉన్నవి. ఇందులో ముఖ్యంగా ప్రదేశ మార్పులు ఉన్నవి. సొంత ఇంటి కల కావచ్చును. అదేవిధంగా వాహనము కొనుగోలు చేసే యోగం కూడా ఏర్పడబోతూ ఉన్నది. వాహన ప్రమాదాలకు సంబంధించినవి కూడా ఉన్నవి. జాగ్రత్త. పిల్లలు బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులైతే ఉన్నవి తప్పకుండా. కానీ కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే 12వ భావంలో గురువస్తున్నాడు. కొంచెం ఎందుకు అంటే ఈ టైంలో మనకు ఏవైనా లైక్ ఆహ్, గొడవలుగా ఉండే సంబంధాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అత్తకు, కోడలకు పడని మనకు మ్యాచెస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటవి. తప్పకుండా మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. పిల్లలకు కూడా విద్యలో కొంచెము రాణింపు తక్కువనే ఉన్నది. నాకొస్తుంది అనేటువంటి ఒక ఓవర్ కాన్సెప్ట్ అనేటువంటిది కొంచెం తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి. మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని రోజు చదువుకోండి. అదే విధంగా సింహరాశి వారు తప్పకుండా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.